హాయ్ అందరికీ. మొన్న నేను దామనజోడి వెళ్తున్నానని చెప్పాను కదా! అప్పుడైతే నేను మధ్యలో ఒక అది సుంకి ఘాట్ దాటిన తర్వాత మధ్యలో సైడ్‌కి ఆగామండి. ఇలా ఇల్లులు టైప్ ఉన్నాయి ఏంటి చూద్దామని చెప్పి. నేనేమనుకున్నానంటే ఏమన్నా వస్తే ఎక్కడానికైనా సేఫ్టీగా పెట్టారేమో అనుకుని. ఎందుకంటే మొత్తం అడవే కాబట్టి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకైతే ఈ ఇల్లు కూడా నేను చూపిస్తాను. నాకైతే చాలా నచ్చిందండి. ఎందుకంటే మొత్తం కర్రలతో ఎంత స్ట్రాంగ్‌గా కట్టారంటే మీకు నేను పైకి వెళ్ళి కూడా లోపల చూపిస్తాను. ఇది టూరిస్టుల కోసం వ్యూ పాయింట్ చూడటానికైతే కట్టారంటండి. ఇది ఒక్కటి కాదు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. కానీ కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలండి. ఎందుకంటే మధ్యలో గ్యాప్స్ చూసారు కదా! అందులో గాని మన కాలు వెళ్ళిందంటే కాలు మట్టికి బెనికేయడం, ఇరిగిపోవడం ఏదో జరుగుతదనమాట. కిందకి 10, 15 అడుగులు కిందకుంది. ఇది పైన కట్టారు కాబట్టి పైన గడ్డి వాము అది వేశారు. చాలా అనిపించింది నాకు. ఇది వరకు ఉండే మన ఇల్లులాగా అనిపించింది. కానీ జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాలి. నార్మల్ మన ఇల్లు టైప్ అది కట్టారండి. టూరిస్టులు అవి చూడడానికి అది బాగా ఇచ్చారన్నమాట ఇదైతేని. ఎందుకంటే మనం కూడా చూడాలి కదా! ఎందుకంటే మొత్తం అడవి. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ కూడా ఇది మనకి. లోపలికి వెళ్ళి నేను లోపల కూడా నేను చూపించేస్తాను చూడండి. విండో లోపల నుంచి బయటకు చూస్తే అస్సలు మతిపోతుందండి. అంత వ్యూ పాయింట్ అంత బాగుంది. మనకి అడవుల్లోంచి పక్షుల సౌండ్లు అవి వస్తున్నాయన్నమాట. నేను వాయిస్ మ్యూట్ చేశాను కానీ వినుంటే మీకు కూడా చాలా బాగా అనిపిద్దును. అప్పుడే జస్ట్ వర్షం పడిందండి. వర్షం అలా పడతానే ఉంది మా జర్నీలో. నేను ఆల్రెడీ అప్పుడు లైవ్ కూడా చేశాను. చూసిన వాళ్ళకి తెలుస్తది. అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేచర్‌ని బాగా చూపిచ్చారు అని చెప్పైతే కామెంట్ చేశారు. అప్పుడే కొంచెం అందుకే ఇంకా అసలే గ్రీన్‌గానే ఉంటాయి కొండలు ఇక్కడ మొత్తం అంతాను. ఇంకా మొత్తం గ్రీన్‌గా అయిపోయినాయన్నమాట ఒక్కసారిగా. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. అక్కడే ఉండాలి అనిపిచ్చింది. బట్ అది మొత్తం జంగిల్ కాబట్టి త్వరగా ముగించుకొని వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే రోడ్ సైడ్ ఆగి ఇదైతే తీశాను నేను. అలాగే నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.